ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్ర మల్లవరపు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్రూప్ 2 2024 సంబంధించి ఎగ్జామ్ ఈ నెల 25వ తారీఖున జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది మనం ఈరోజు ఈ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో చూడండి, ఇక్కడ మనకి ఇదిగోండి, హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2023 ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ లో ఫస్ట్ నోటిఫికేషన్. దీనిలో కింద పక్కన క్లిక్ హియర్ ఉంటుంది. ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే లింక్ అనేది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో కానీ అలాగే వెబ్సైట్ లో ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ లో కానీ ఎక్కడైనా సరే ఆ లింక్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా హాల్ టికెట్ డౌన్లోడ్ కి ఓటీపీఆర్ ఐడి అడుగుతుంది, దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ముందుగా మీ ఓటీపీఆర్ ఐడిని క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీఆర్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ని టైప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద క్యాప్చర్ కనిపించే క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ మీద క్లిక్ చేయండి. మనకి లాగిన్ ఓపెన్ అవ్వగానే ఈ రకంగా వస్తుంది. ఈ పక్కన గెట్ హాల్ టికెట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి కిందకి ఇలా వస్తుంది, నోటిఫికేషన్ నెంబరు, నోటిఫికేషన్ నేము, అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి. ఈ పక్కన డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. హాల్ టికెట్ ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, చూసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ డేటు, టైము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ప్రింట్ ఆప్షన్ ఉంటే కనుక ప్రింట్ ఇచ్చుకోండి, లేదంటే కనుక పీడిఎఫ్ లో సేవ్ చేసుకోండి. మనకి కింద ప్రింట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటే కనుక ప్రింట్ ఇచ్చుకోండి, లేదంటే కనుక ఇలా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటే కనుక ప్రింట్ ఇచ్చుకోండి, లేదంటే కనుక సేవ్ యాజ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.